హాయ్ 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసి ఈ హాలిడేస్లో ఏం చేయాలని ఆలోచిస్తున్న విద్యార్థులకు ఒక చిన్న సందేశం అండి. మీరు ఈ హాలిడేస్లో ఏం చేయాలో ముందే ప్లానింగ్ వేసుకొని ఉండవచ్చు. ఆ టెంపుల్కి వెళ్దాం, ఆ ఊరికి వెళ్దాం, ఆ గ్రౌండ్కి వెళ్దాం, ఈ గ్రౌండ్కి వెళ్దాము, ఆ సినిమా చూద్దాం, ఈ సినిమా చూద్దాం, ఆ ఫ్రెండ్ ఇంటికి వెళ్దాం, ఈ ఫ్రెండ్ ఇంటికి వెళ్దామని ఇలా ఎన్నెన్నో ప్లానింగ్లు వేసుకోవచ్చు. కానీ ఈ సమ్మర్ హాలిడేస్లో మీరు చేయవలసిన మొట్టమొదటి పని మీ అమ్మమ్మ గారింటికి కానీ, మీ నాయనమ్మ గారింటికి కానీ, లేదా మీకు ఇష్టమైన బంధువుల ఇళ్లకు వెళ్ళడం కానీ చేయండి. ఇలా చేయడం వలన మీరు వారి యొక్క ప్రేమను, అనురాగాన్ని, ఆప్యాయతను అనుభవించవచ్చు. మేమైతే మా చిన్నప్పుడు మా అమ్మమ్మ గారింటికి వెళ్ళే వాళ్ళం. సమ్మర్ హాలిడేస్లో ఎంతో ఎంజాయ్ చేసేవాళ్ళం. అక్కడ చుట్టుపక్కల ఉన్న దేవాలయాలకు వెళ్ళి ఎంతో పుణ్యాన్ని తీసుకుని వచ్చేవాళ్ళం. ఆ ఆనందాన్ని అనుభవించిన ఆ ఆనందము ఇప్పటికీ మా కళ్ళల్లో కదలాడుతూనే ఉంటుంది. మీరు కూడా ఈ సమ్మర్ హాలిడేస్లో మీ బంధువులకి వెళ్ళండి. ఇలా చేయడం వలన మీరు ఎన్నెన్నో తెలియని విషయాలు తెలుసుకోవచ్చు. బాంధవ్యాల గురించి తెలుసుకోవచ్చు. అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య, అత్తయ్య, మేనమామ, మేనత్త, పెదనాన్న, చిన్నాన్న, ఇలా ఎంతోమంది మనకు బంధువులు ఉన్నారండి. వాళ్ళందరి దగ్గర ఎన్నో తెలియని విషయాలు తెలుసుకోవచ్చు. క్రమశిక్షణ నేర్చుకోవచ్చు. మీ తల్లిదండ్రుల విలువ తెలియాలన్నా, మీ బంధువుల విలువ తెలియాలన్నా తప్పనిసరిగా ఈ సమ్మర్ హాలిడేస్లో మీరు ఇలా మీ బంధువుల ఇళ్లకు, అమ్మమ్మ, తాతయ్య ఇళ్ళకు వెళ్ళి ఎంజాయ్ చేయండి. హ్యాపీగా ఉండండి. ఈ ఆనంద మధురానుభూతులను మీ జీవితాంతం మధ్యలో పదిలపరచుకోండి. థ్యాంక్ యూ.